మనకిష్టమైన ప్రొఫెషనల్లో స్థిరపడడం అందరికీ సాధ్యం కాదు. కానీ నా విషయంలో అది సాధ్యమైంది. చిన్నప్పుడు స్కూల్ డేస్‌లో మన క్లాస్‌మేట్స్ అందరి మధ్య నిలబెట్టి, "పెద్దయ్యాక నువ్వేమవ్వాలనుకుంటున్నావు?" అని అడిగేవారు కదా! మన సార్ కానీ, మేడం కానీ. అలాగే నన్ను అడిగారు. నేనప్పుడే చెప్పా నా మనసులో మాటని. పెద్దయ్యాక న్యూస్ ప్రెజెంటర్‌నవ్వాలనుకుంటున్నా, యాంకర్‌నవ్వాలనుకుంటున్నా అని. అయి చూపించా. ఒక యాంకర్‌గా నా ప్రయాణాన్ని ప్రారంభించి 15 ఏళ్ళు పూర్తయింది. ఈ 15 ఏళ్లుగా కొన్ని ఛానల్స్‌లో యాంకర్‌గా కంటిన్యూ అవుతూ ఉన్నా. సక్సెస్ అయ్యానని చెప్పలేను కానీ, నా ఉద్యోగంలో సంతోషంగా అయితే ఉన్నానని ఖచ్చితంగా చెప్పగలను. నా ఈ సంతోషానికి కారణం అమ్మ, నాన్న అని అందరూ అంటారు. కానీ నా విషయంలో మాత్రం కేవలం అమ్మ మాత్రమే. అమ్మే నన్ను నమ్మింది, అమ్మే నన్ను ఎంకరేజ్ చేసింది, అమ్మే నాకు సపోర్ట్ చేసింది. కానీ ఇప్పుడు అమ్మ నాతో లేదు.